అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి. బర్త్డే సందర్భంగా మేము చేసుకున్న వంటలు అవి ఈ వ్లాగ్లో చూపించడానికి నేను ట్రై చేస్తాను. అంటే మొత్తం చూపించకపోవచ్చు, కానీ కొంచెం కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే పని హడావిడి ఉండడం వల్ల మొత్తం అయితే నేను వీడియోస్ తీసుకోలేకపోయాను. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, మా అమ్మాయి ఫ్రెండ్స్. అందుకోసమని చెప్పేసి ఇంకా కొంచెం కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను. అవైతే ఈరోజు మీకు వీడియో షేర్ చేస్తానండి. అయితే అంతకంటే ముందు ఇది మా బెడ్రూమ్ అనమాట. అంటే మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు మీరు. మాది 3 బెడ్రూమ్ అనమాట, డూప్లెక్స్ హౌస్. అయితే ఇవి పాత ఫోటోలు అనమాట, మా పిల్లల శారీ ఫంక్షన్ అప్పటివి. మీకు చూస్తే అర్థమవుతుంది. మా బాబు మా పాప మేము నలుగురం కలిసి దిగిన ఫోటో అది. ఇక్కడేమో మా బాబు మా పాప కలిసి దిగారు. ఇది మేమిద్దరం కలిసి దిగామన్నమాట. అయితే ఇంక ఈ ఫొటోస్ ఎక్కడ పెట్టాలి అని పైకి షిఫ్ట్ అయిన తర్వాత ఆలోచించి ఇవైతే మా బెడ్రూమ్లో ఇలా ప్లేస్ చేశాను. చాలా బాగున్నాయి కదండి. నాకైతే చాలా నచ్చాయి అన్నమాట ఈ ఫొటోస్. ఇలా పెట్టానన్నమాట. చూడడానికి, దూరం నుంచి చూడడానికి లుక్ ఇలా ఉంటుంది. ఇంకా విండోస్కి బ్లైండ్స్ అవి తీసుకోలేదండి. బ్లైండ్స్ పెడదాం అనుకుంటున్నాను, ఇంకా తీసుకోలేదు. డోర్స్కి అయితే ఇట్లా కర్టెన్స్ తగిలించుకోవడానికి ఇట్లా రాడ్స్ పెట్టించాము, స్టీల్ రాడ్స్. మొన్ననే వచ్చాడండి కార్పెంటరు. ఇంకా అతనితోటి ఫొటోస్కి ఉంటాయి కదా, మేకులు కొట్టడము, ఇట్లా ఇవి పెట్టించడము అవన్నీ చేసామన్నమాట. చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసుకున్నాము. ఇల్లు పని అంటే ఒకసారి మొత్తానికి అయిపోవడం అంటూ ఏది ఉండదండి, ఏదో ఒక పని మిగిలే ఉంటుంది. ఇక్కడ డైనింగ్ స్పేస్ ఉంటుందన్నమాట. అయితే అక్కడ కూడా ఒక కర్టెన్ లాంటిది పెట్టడానికి ఇక్కడ రాడ్ అనేది ఇక్కడ ఫిక్స్ చేయించామన్నమాట. పైన చూస్తే మీకు రాడ్ కనిపిస్తుంది కదా, స్టీల్ రాడ్, అదనమాట. ఇక్కడ డైనింగ్ స్పేస్ ఉంటుందన్నమాట. ఆ డైనింగ్ స్పేస్ని కవర్ చేయడానికి అలా పెట్టించాము. ఇక్కడ ఇది మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ లోపల వైపు నుంచి చూస్తే మెయిన్ డోర్ పైన బాబా ఫోటో ఉంటుందన్నమాట, సాయిబాబాది. ఇది 150 సంవత్సరాల కింది ఫోటో అనమాట. ఈ సాయిబాబా ఫోటో, సాయిబాబా రియల్ సాయిబాబా అనమాట అక్కడ ఉన్నది. ఈ ఫోటో అయితే మేము షిరిడీలో తెచ్చుకున్నాము. అక్కడ షాప్ వాళ్ళని అడిగితే చెప్పారనమాట అలా అని. ఇక్కడ వినాయకుడిని ప్లేస్ చేసామన్నమాట మెయిన్ డోర్ పక్కకే ఇటువైపు. ఎప్పుడైనా వినాయకుడు కానీ మనకు ఏనుగు బొమ్మలు కానీ మనకు ఉత్తరం సైడ్ గోడకి ఉండాలన్నమాట. అట్లా ఉంటే చాలా మంచిదంట వాస్తు ప్రకారము. నేను కూడా తెలుసుకున్నాను, కార్పెంటర్ కూడా అదే చెప్పాడనమాట. ఈ ప్లేస్లో ఉండాలి వినాయకుడు కానీ, లేదు అంటే ఏనుగు, మనం ఏదైనా ఏనుగు ఫొటోస్ తెచ్చుకుంటాం కదా, విగ్రహాలు కానీ బొమ్మలు కానీ ఉత్తరం సైడ్ ఉండాలన్నమాట. ఉత్తరం ద్వారం పైన ఉన్నా కూడా ఇంకా చాలా మంచిదన్నమాట. అయితే ఈ బాబా గారి ఫోటో ఇది అప్పుడు బాబా బతుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు, షిరిడీకి వచ్చినప్పుడు తీసిన ఫోటో అంట. ఇది ఒక్కటి రియల్ ఫోటో అన్నమాట. అది తెచ్చుకున్నాను నేను, నాకు చాలా ఇష్టం అనిపించింది, అది తెచ్చుకున్నాను అనమాట. అయితే ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను పని స్టార్ట్ చేశానండి. గారెలు వేద్దాం అనుకుంటున్నాను. మొక్కజొన్నలు నైటే తెప్పించి మొత్తం ఒలిచి పెట్టుకున్నాము. వర్షం పడిందనమాట నిన్న. వర్షం పడడం వల్ల ఇంకా వాళ్ళు ఒలిచి పెట్టలేదు. ఇంకా కంకుల్లాగే అట్లాగే తెచ్చేస్తే ఇంకా నైట్ కూర్చొని మూవీ చూసుకుంటూ ఇంకా ఒలుచుకుంటూ ఉన్నానన్నమాట. మిక్సీ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ గారెలు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది ట్రై చేసి ఉండవచ్చు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేసి చూడండి. ఇందులో కొంచెం బియ్యపిండి కలుపుతాను, కొంచెం రవ్వ కలుపుతాను అనమాట. మంచి టేస్ట్ వస్తుందన్నమాట గారెలు. ఇంకా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం గారెలలోకి ఎలా కలుపుకుంటామో అట్లాగే కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అట్లా అన్నీ మనం కలుపుకునేటివే. కాకపోతే ఏంటంటే బియ్యపిండి, కొంచెం గోధుమ రవ్వ కాదు, బొంబాయి రవ్వ, ఇవి రెండు మాత్రం కలుపుకోవాలి.
టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట, ఇవి చాలా ఇష్టంగా తింటారు. అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. ఆయిల్ ఫుడ్ మేము ఎక్కువ ఏం తినమండి, ఏదైనా ఇట్లా అకేషన్స్ వస్తే తప్ప ఆయిల్ ఫుడ్ డీప్ ఫ్రైస్ జోలికి వెళ్ళము. పూరి ఇట్లాంటి వస్తువులు ఎప్పుడో 2 నెలలకు ఒకసారి అట్లా మా అమ్మాయి వచ్చినప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట. ఇవాళ బర్త్డే కదా, ఇంకా ఏం చేయాలంటే పూరీనా గారెలా అంటే పూరీలే చేయమన్నదనమాట. ఇంకా అందుకోసం గారెలే చేయమన్నదనమాట, సారీ. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కొంచెం పల్లి చట్నీ చేశానమాట. పల్లి కొంచెం పుట్నాలు కలిపి, కొబ్బరి కలపకుండా కలిపేసి చట్నీ చేశాను. దానికి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను అనమాట. బాగుంటుందండి టేస్ట్ వాటిల్లోకి. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా ఒట్టిగా తినడం కంటే కూడా చట్నీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట గారెలు. ఇది కలిపేసి ఇది పక్కకు పెట్టేసుకొని ఫ్రూట్ సలాడ్ చేద్దామని చెప్పేసి పాలు కాగబెట్టానండి. పాలు కాగబెట్టేసి ఇంకా అది ఉంటుంది కదా, మిక్స్ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడరు, అది కూడా పాలల్లో కలిపి ఇట్లా మంచిగా కలిపేసి ఇంక ఇది సిమ్లోనే కొంచెం సేపు కాగితే సరిపోతుందన్నమాట. ఇంకా ఇది చల్లారేలోపు ఇంకా అక్కడ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని మిక్స్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రూట్ సలాడ్ కూడా. ఏంటో అండి, అమ్మాయి బర్త్డే రోజు అయితే అన్ని టేస్టీగా కుదిరాయి. మా అమ్మాయి పేరు శ్రీజ అండి, శ్రీజారెడ్డి. తను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసింది, ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుందన్నమాట. మంచిగా చదివింది, మంచిగా కష్టపడి చదువుకొని మంచిగా తన కాళ్ళ మీద తను నిలబడింది. ఇంకా ఎప్పుడో 2 నెలలకు ఒకసారి, నెల 15 రోజులకు ఒకసారి అట్లా వస్తుందండి. ఇంకా వచ్చినప్పుడు ఇంకా ఏదైనా స్పెషల్స్ అట్లా వంటలు అవి చేస్తూ ఉంటాను తన కోసం అని చెప్పేసి. తర్వాత ఇంకా చికెన్ బిర్యానీ చేద్దామని ఇంకా మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మనకు ఆ పాలు చల్లారేలోపు ఇంక ఇలాంటి పనులన్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా పాలు చల్లారేలోపు అని చెప్పేసి. ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. చికెన్ కలిపి పెట్టేశాను. తర్వాత ఇంకా గారెలు వేసేసి ఇంకా పిల్లల్ని కిందికి రమ్మంటే ఇంకా వాళ్ళు వచ్చి తినేశారనమాట. ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక 4 వచ్చారు. ఇంకా వాళ్ళని పిలుచుకుంది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నాన్న కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చాడు. ఇంకా అంతే, ఇంకెవరిని పిలవలేదండి. ఇంతవరకు అయితే చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే చేసుకుంటానన్నమాట పని. మా వారు కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా ఈ వంట పని మాత్రం నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట. గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇట్లా చేస్తే. బొంబాయి రవ్వ ఖచ్చితంగా కలపండి, రవ్వ కలిపితే కనుక మంచిగా క్రిస్పీగా వస్తాయి గారెలు. అందులో కొన్ని నువ్వులు కూడా పోసుకోవచ్చు అనమాట, ఎంతో టేస్టీగా ఉంటాయి నువ్వులు పోసినా కూడా. తర్వాత ఇట్లా బిర్యానీకి అయితే నేను పెట్టేశాను. ఫస్ట్ ఇంకా మనం పోపు పెట్టేసుకొని అందులో చికెన్, మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది వేసేసుకోవడమే. ఆ తర్వాత ఇంకా మనము పక్కకు రైస్ పెట్టుకొని ఒక 60% ఉడకనివ్వాలన్నమాట. రైస్ని మొత్తానికి కాకుండా ఒక 60% ఉడకనిచ్చిన తర్వాత ఆ నీళ్ళు ఏమైనా ఉంటే వంపేసుకోవాలి. తర్వాత చికెన్లో అన్ని ఇంకా మసాలాలు అన్నీ వేసేసి, నేను ఎక్కువ జీడిపప్పు మిక్స్ చేసి వేస్తానండి. నాకు చాలా ఇష్టం అనమాట అట్లా చేస్తే. మంచిగా గ్రేవీగా చిక్కగా వస్తుంది. మనకు చికెన్ బిర్యానీ తిన్నప్పుడు కూడా జ్యూసీగా మంచిగా అనిపిస్తుంది అనమాట. రైస్ అయితే ఒక 60-70% ఉడికింది. ఆ తర్వాత ఇంకా రైస్ అందులో వేసేసి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత ఇంకా ఇట్లా ఇనుప పెంకు పెట్టేసి దానిపైన ఒక కాటన్ చున్నీ చుడతానమాట, ఆవిరి వెళ్ళిపోకుండా. మామూలుగా అయితే గోధుమ పిండి పెట్టేది ఫస్ట్లో. నేను కూడా ఒక యూట్యూబ్ వీడియోలోనే చూశానమాట, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి ఇట్లాగే పెడుతున్నాను అనమాట. నీట్గా ఉన్న చున్నీ ఉంటుంది కదా అది పెట్టేస్తున్నాను. అయితే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇట్లా కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆన్లైన్లో అట్లా ఆర్డర్ పెట్టుకున్నారండి. ఇంకా చూస్తుందన్నమాట, యూట్యూబ్ వీడియోస్ చూస్తుంది ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంది అని. రీల్స్లలో కూడా చెప్తూ ఉంటారు కదా, అవి చూస్తుందన్నమాట మా పాప. ఇంకా అవి చూసి ఇంకా ప్రిపేర్ చేసాము.
చాలా బాగా వచ్చిందండి కేక్. అంటే బయట నుంచి ఇంకొక కేక్ ఆర్డర్ చేసాము. ఈ కేక్ కూడా చేసిందనమాట, 2 కోసింది. తర్వాత మనకు ఒక ఆవిరి పట్టిన తర్వాత రైస్ ఉడికిందా లేదా, మంచిగా అయిందా లేదా అని కొంచెం నీళ్లు జల్లి అట్లా చూసుకుంటే కనుక మనకు తెలిసిపోతుంది అనమాట. ఈ కేక్ అయితే ఎంతో టేస్టీగా ఉందండి. కాకపోతే ఇంకా మాకే ఆ రోజు కొంచెం కరెంటు పోతూ వస్తూ ఉంది కదా, అవుతుందా కాదా అని టెన్షన్ అయింది. ఇంకా వాళ్ళ డాడీ ఆమె ఇద్దరు కలిసి చేస్తున్నారు. మధ్య మధ్యలో చూపిస్తుంది అనమాట అట్లా. ఇంకెంతైనా అమ్మాయిలకి కొంచెం వాళ్ళ డాడీస్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం కూడా ఉంటుంది కదా. అట్లా మా అమ్మాయి కూడా అంతేనండి. ఇట్లా మొత్తం మంచిగా ఇట్లా లేవల్ చేసుకున్న తర్వాత, బేస్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవేంటో నాకు ఆ పేర్లు తెలీదు. కాకపోతే మా అమ్మాయి రీల్ చేసి పెట్టింది అనమాట, తన ఇన్స్టాలో పెట్టుకుంది. ఇంకా నాకైతే అంత టైం లేకుండే. తర్వాత ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళకు ఇచ్చేస్తానమాట తినడానికి. ఇంకా పిల్లలు తిన్న తర్వాత ఇంకా మేము తిందాంలే అని చెప్పేసి మెల్లగా అనుకున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం హెవీగా మార్నింగ్ గారెలు తిన్నాం కదా, అంత తొందరగా ఆకలి ఏం కాదనమాట. ఇంకేమో వాళ్ళకి మళ్ళీ ఆకలి అవుతుందో ఏమో అని చెప్పేసి ఇంకా నేను పెట్టి ఇచ్చేసాను అనమాట పైకి. తర్వాత ఈవినింగ్ కొంచెం కేక్ కట్ చేసామండి. ఆ క్లిప్పింగ్ పెడుతున్నాను మీకు, ఎందుకంటే కొంచెం నాకు కూడా హ్యాపీగానే అనిపించింది అనమాట. తను జాయిన్ అయిన తర్వాత ఇంక ఇది ఫస్ట్ బర్త్డే, ఇంకా కొంచెం మంచిగా చేసుకుందామని చెప్పేసి ఇంకా అట్లా చేస్తున్నాము. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. కొంచెం మంచిగానే చేసుకుంది. ఎప్పుడైనా కాలేజ్లో చేసుకునేదనమాట, ఎప్పుడు హాస్టల్లోనే ఉండేది కదా, అక్కడే చేసుకునేది. చాలా రోజుల తర్వాత ఇంట్లో చేసుకున్నానని చెప్పేసి తను కూడా హ్యాపీగానే ఫీల్ అయింది. మీ బెస్ట్ విషెస్ మా పాపకు అందించండి, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.